హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే, ఎందుకు నా ఛానల్ నేమ్ సెర్చ్ బార్లో కనిపిస్తలేదు, సెర్చ్ బార్లో రావాలంటే ఏం చేయాలి, సెర్చ్ బార్లో కనిపించాలంటే ఏం చేయాలి, ఎలాగని అడుగుతున్నారు. మీ ఫ్రెండ్స్కి మీ యొక్క ఛానల్ నేమ్ చెప్పినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు. సెర్చ్ చేసి సబ్స్క్రైబ్స్ లైక్స్ కావాలంటే మన ఛానల్ నేమ్ అనేది సెర్చ్ బార్లో కనిపిస్తేనే మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి, సెర్చ్ బార్లో రావాలంటే ఏం చేయాలి అంటే కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసేయాలండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మన ఛానల్కి ఒక నేమ్ అనేది ఇస్తాం కదా, ఆ నేమ్ ఇచ్చే ముందు పైన సెర్చ్ బార్ అని కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్కి వెళ్ళి మనం ఇచ్చే ఛానల్ నేమ్ అనేది అక్కడ సెర్చ్ చేయగానే కొన్ని నేమ్స్ అనేది కనిపిస్తాయి. ఆల్రెడీ ఛానల్స్ నేమ్స్ ఉన్నవన్నీ ఆ నేమ్తో అక్కడ చూడాలి. ఈ నేమ్ అనేది యూనిక్గా ఉంది, మనం అనుకున్న నేము, మన పెట్టబోయే నేము అక్కడ అనేది కనిపించకపోతే అలాంటి నేమ్ మనం యూనిక్గా తీసుకోవాలన్నమాట. అది నెంబర్స్తో అయినా తీసుకోవచ్చు, మీ ఇనిషియల్తో అయినా తీసుకోవచ్చు, మీ ఫుల్ నేమ్గా అయినా పెట్టుకోవచ్చు. బట్ ఆ సెర్చ్ బార్లో అనేది ఇంతకుముందు క్రియేట్ చేసిన వాళ్ళ లిస్ట్లో మన ఇచ్చే నేమ్ అనేది ఉండకూడదన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నేమే అంటే హనీ అని తీసుకోగానే చాలా నేమ్స్ అని కనిపించాయి. హనీ టెక్ అని, హనీ వ్లాగ్స్ అని, హనీ కిచెన్ అని, ఇలా చాలా చాలా కనిపించాయి. అలా ఉండకూడదు, యూనిక్గా ఉండాలి అని హనీ వ్లాగ్స్ 19 అని పెట్టుకున్నాను. అలా మీ నేమ్ ఎవరికి ఉండకూడదంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి లేని నేమ్స్ అనేది మీరు ఫస్ట్ గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్కి వెళ్ళాక వైటీ స్టూడియో అనేది సెర్చ్ చేస్తే వైటీ స్టూడియో అనేది వస్తుంది. వైటీ స్టూడియో అనేది యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేస్తేనే లాగిన్ కానీ కంటిన్యూ కానీ అడుగుతుంది. వైటీ స్టూడియో యాప్ ఉండగా ఇక్కడ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఆ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అందుకే అన్ఇన్స్టాల్ అయ్యాక గూగుల్లో ఇలా కనిపిస్తుంది. మీరు స్క్రోల్ చేస్తే అక్కడ సెట్టింగ్ అని ఆప్షన్ ఉంది కదా, ఆ సెట్టింగ్ పైన ఛానల్ పైన క్లిక్ చేయండి. ఆ సెట్టింగ్ వెళ్ళగానే అక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. జనరల్ అని, ఛానల్ అని, అప్లోడ్ డిఫాల్ట్స్ అని, పర్మిషన్స్ అని, కమ్యూనిటీ మోడరేషన్ అని, క్రియేటర్ డెమోగ్రఫీ అని చాలా కనిపిస్తాయి. అక్కడ మనం ఛానల్ అని క్లిక్ చేయగానే బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మనం బేసిక్ ఇన్ఫో దగ్గరికి వచ్చి అక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ దగ్గర స్క్రోల్ చేసి ఇండియా అని క్లిక్ చేసుకోవాలి. ఇండియా అని క్లిక్ చేయగానే అక్కడ కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా, అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ మనకి నచ్చిన కీవర్డ్స్ అన్నీ సెర్చ్ చేసి పెట్టుకోవాలి. హనీ వ్లాగ్స్ అని, హనీ కుకీస్ అని, మీరు ఏమేమి చేస్తారో ఆ ఛానల్స్లో అవన్నీ నేమ్స్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు మీకు నచ్చినవి. ఈ కీవర్డ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన సెర్చ్ బార్లో కనిపించడానికి ఈ కీవర్డ్సే చాలా ఇంపార్టెంట్. అయ్యాక అక్కడ లాస్ట్లో సేవ్ బటన్ ఉన్న దగ్గర సేవ్ చేసేయండి, అంతే. ఇంకా మన ఛానల్ నుంచి వైటీ స్టూడియో నుంచి బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నాక యూట్యూబ్ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ బార్లో మన ఛానల్ నేమ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. నేను నా నేమ్ అనేది ఇస్తున్నా, నా ఛానల్ నేము ఇవ్వగానే ఫస్ట్ నా నేమే కనిపించింది చూసారా. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ సెట్టింగ్ తెలియకపోతే సెట్టింగ్స్ చేసుకోండి. మీ నేమ్ ఛానల్ సెర్చ్ బార్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవాళ్ళు ఈ సెట్టింగ్ తెలియకపోతే సెట్టింగ్ చేసుకోండి. మీ ఛానల్ నేమ్ సెర్చ్లో కనిపించాలంటే ఈ సెట్టింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంతకుముందు నాకు యూట్యూబ్ గురించి సరిగ్గా తెలియనప్పుడు నేను మన ఛానల్ కంటూ ఒక లింక్ ఉంటుంది కదా, అది నా ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అని చెప్పేదాన్ని. అది యూట్యూబ్ తెలియక ముందు. ఇప్పుడు మనకి సెర్చ్ బార్లో మన నేమ్ కనిపించాలి అంటే ఈ సెట్టింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.